శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు వారి సమస్య చెప్పుకోవడం కోసం మీరు పిలుస్తున్నారు, వారు చెప్తున్నారు వాట్ ద బెస్ట్ సర్వీస్ యూఆర్ డూయింగ్, ధన్యవాదాలు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తామని చెప్తున్నారు, ధన్యవాదాలు. ది సేమ్ టైం మై హంబుల్ రిక్వెస్ట్, దయించి వారినే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, సేమ్ టైం సగటు నిర్మాతలను కూడా మీరు ఆహ్వానించండి. వాళ్ళ సమస్య తెలుసుకోండి. ఎన్నో సమస్యలు దే ఆర్ ఫేసింగ్. చాలా సినిమా థియేటర్ దొరకట్లా. ఎన్ని సంవత్సరాలు బట్టో అనేక గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం, సగటు సినిమాకి థియేటర్ మీరు ప్రొవైడ్ చేయండి అని. ఇంతవరకు డిమాండ్ నెరవేరలా. ఆ ఒక్క డిమాండ్ కాదు, అనేక డిమాండ్ నెరవేరలా. కాబట్టి తెగించి వీళ్ళని కూడా పిలవండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ని, సగటు నిర్మాతలు పిలండి. వాళ్ళ సమస్య తెలుసుకోండి. వాళ్ళు కూడా ది బెస్ట్ కాంట్రిబ్యూషన్, ది బెస్ట్ సర్వీస్, ది బెస్ట్ హెల్ప్, ది బెస్ట్ కోఆపరేషన్ దాన్ని చేయండి. ఇది నా విజ్ఞప్తి. సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను టికెట్ రేట్ పెంచను నా ప్రభుత్వ హయాంలో, ఈ సేమ్ టైం మిడ్ నైట్ షోలు ఉండవు అని బ్రహ్మాండంగా అసెంబ్లీలో చెప్పారు. మీరు సెల్యూట్. ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం. మీ నాయకులు ది రిప్రజెంట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రతినిధులు మీరు, టు సర్వ్ ద పీపుల్. కాబట్టి అలాంటి అసెంబ్లీ దేవాలయంలో మీరు ఏం మాట ఇచ్చారో ఆ ఆడిన మాట తప్పకుండా ప్రేక్షకుల్ని, సగటు నిర్మాతని, టోటల్ ఇండస్ట్రీని, మొత్తం పరిశ్రమ మనుగాన్ని కాపాడవలసిందిగా, టికెట్ రేటు పెంచకుండా, ఈ మిడ్ నైట్ షో లేకుండా మీరు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా తమరిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ హానర్ ద పీపుల్. నమస్తే.